ఏపీ ప్రజల కోసం మాట్లాడుతున్నారు. అవును సార్, అదే చెప్తుంది మరి. రైట్, ఓకే. అయితే రాజు గారు, ఇప్పుడు పాదయాత్ర ఎవరు మన లోకేష్ గారి యువగళం పాదయాత్ర 226 రోజులు. లోకేష్ గారి పాదయాత్ర, అదే లోకేష్ గారి పాదయాత్ర 3132 కిలోమీటర్లు, 3132 అండ్ 226 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఇవాళ ముగుస్తోంది కదా. నిర్బంధాల మధ్య సాగిన పాదయాత్ర ఇది. సరే, ఎలా సాగింది, ఏంటి, ఏమేం చెప్పాడు ప్రజలకి, అవన్నీ మేము తర్వాత చర్చిస్తాం. కానీ నిర్బంధాల మీద సాగిన పాదయాత్ర ఇది. అడుగడుగున నిర్బంధమే. ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళకు సంఖ్యలు వేస్తే ఈడ్చుకుంటూ వెళ్ళిన పాదయాత్ర ఇది. అదే మీవాడు అంటే మీ ప్రస్తుత పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విపరీతమైన స్వేచ్ఛ మధ్య జరిగింది. ప్రభుత్వమే అధికారికంగా బందోబస్తు కల్పిస్తే రోప్ పార్టీలు పెడితే వాటి మధ్య జరిగింది ఆ పాదయాత్ర. దానికి దీనికి మీరు కంపారిజన్ చేయమంటే ఆయన చెప్పిన మాటలు, లోకేష్ చెప్పిన మాటలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు, లోకేష్ ఇచ్చిన వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళిన తీరు, లోకేష్ జనంలోకి వెళ్ళిన తీరు, వీటిని కంపేర్ చేస్తూ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కొంత మీరే చెప్పారు, నిర్బంధాల మధ్య బయలుదేరిన వ్యక్తి లోకేష్ గారు అయితే పూర్తి ప్రభుత్వ సంరక్షణలో హ్యాపీగా కంఫర్టబుల్గా బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్కడే ఆ తేడా తెలుస్తుంది. ఇన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్లో జనాలు వెళ్లకుండా పోలీసులు రెస్ట్రిక్ట్ చేసి ఎక్కడికక్కడ జనాల్ని, వేరే ఊర్ల నుంచి జనాలు వస్తూ ఉంటే కూడా ఆపి ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినప్పటికీ కూడా కొంచెం కూడా డిప్రెస్ అవ్వకుండా మరి ఆ లోకేష్ గారు ఆ యాత్ర కొనసాగించి నెల్లూరు కడప ఎండింగ్ వచ్చేటప్పటికి బాగా వేగం పుంజుకుంది. ఆ తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత ఇంకా అసలు బ్రేకులే లేవు. ఇంకా వీళ్ళకి కూడా ముందు ఏదో కొంచెం టీస్ చేయాలని చూశారు. ఆ నెల్లూరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఇంకా అక్కడి నుంచి ఇంకా తిరుగులేని విధంగా ఈ యాత్ర కొనసాగటం రోజు రోజుకి. ఈవెన్ ఎస్పెషల్లీ మేజర్ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటేనండి, ఆ కడపలో, ఆ రాయలసీమ ప్రాంతంలో కడప వెళ్ళేటప్పటికి ఆ తుంపర సేద్యం గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిందంతా వీళ్ళు అటకెక్కిస్తే దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని అక్కడ రైతులతోటి ఒక మేజర్ ఇంటరాక్షన్ అయ్యి ఆ రాయలసీమకు జరిగిన అన్యాయం ఏంటి ఈ 4 సంవత్సరాల్లో అన్న దాని మీద ఆ డిబేట్ పెట్టినప్పుడు పీపుల్ హ్యావ్ సీన్ ఏ గ్రేట్ లీడర్. మావాడు ఎంతసేపు శివుడి ముక్కు చేదటం, ఊరికి ఇలా తలకాయలు రుద్దటం, ఇలాగా ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోవటం. ఎవడన్నా ఏదన్నా అడిగాడు అనుకోండి, ఓకే హోంగార్డులు మాకు జీతం కావాలి సార్, ఓకే శాంక్షన్ సార్, మాకు సిపిఎస్ రద్దు కావాలి సార్, ఓకే వారంలో శాంక్షన్ అని ఇలాగా ఎక్కడ పడితే అక్కడ చెప్పాడంటే చెయ్యడంతే అన్నట్టుగా. ఆఖరికి మా ససామా గారు కూడా తెలియకేదో చెప్పాడులే, అవన్నీ ఎక్కడ కుదురుతాయి అని చెప్పి తీసిపడేసి స్థాయిలో అతని వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ లోకేష్ గారు ఆల్రెడీ ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మనం ఏమి మాట్లాడితే చేయగలము, ఏది చేయలేము అనే ఒక అంచనాతో అక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యల్ని ఆకలింపు చేసుకొని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తలలు రుద్దటం, ఒక రొటీన్ స్పీచ్ ఇవ్వటం, టిక్కు టిక్కు మైక్ కొడతాం. బట్ లోకేష్ గారి యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లోకల్ ఆ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ ఇంకొక ఎగ్జాంపుల్ పామాయిల్ రైతులు, దే ఆర్ వెరీ హ్యాపీ ద వే లోకేష్ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. నేను పామాయిల్ రైతులతో కూడా మాట్లాడా. ఆ తర్వాత నేను లోకేష్ గారు మేము ఢిల్లీలో మొన్న కొన్ని అనివార్య కారణాలు రీత్యా మరి చాలా రోజులు ఆల్మోస్ట్ 30-40 డేస్ కలిసే ఉన్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. అప్పుడు ఈ పామాయిల్ సమస్య గురించి మాట్లాడినప్పుడు మొత్తం ఇన్ డెప్త్ ఆయనకి నాలెడ్జ్ ఉంది. ప్రతిదీ గుర్తుపెట్టుకుని నేను రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆయిల్ పామ్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సార్ట్అవుట్ చేయాలి, రాజుగారు ఐ హ్యాడ్ కెప్ట్ ఏ రోడ్ మ్యాప్ అండి అని అలాగా ప్రతి విషయాన్ని
ఆకలింపు చేసుకుని వాళ్ళ సమస్యని అర్థం చేసుకుని శుష్క వాగ్దానాలు చేయకుండా చేయగలిగిన దాన్నే చేస్తానని చెప్తూ తను ముందుకెళ్ళటం జరిగింది. ప్రిడామినెంట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది చేయలేదనేది ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది. లోకేష్ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం వాట్ వర్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది అతను పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడికక్కడ ఈ గ్రూప్ సమావేశాలు పెడతాం. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డిస్ అప్రోచ్ అండ్ ఈ అప్రోచ్. సో ఇప్పుడు ఒక పూర్తిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా లోకేష్ గారు మారిపోయారు ఈ పాదయాత్రలో అనేది సత్యం. సో ఇప్పుడు ప్రజలకి నిజాలు చెప్పి తన నాయకత్వం మీద ఒక నమ్మకం కలిగించిన వ్యక్తి లోకేష్ అయితే, ప్రజలకి పచ్చి అబద్ధాలు చెప్పి నమ్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అప్పుడు అవి నిజాలు అని అనుకున్నారు. ఒక అవకాశం ఇవ్వండి నేను చేసి చూపిస్తానంటే మరి అప్పుడు నమ్మటం జరిగింది. అవన్నీ అబద్ధాలని చెప్పి తేలిపోయింది. ఎగ్జాగరేటెడ్గా చేయలేనిదేమీ లోకేష్ గారు చెప్పాడు అంటానికి దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ వాగ్దానం. ఇప్పుడు ఈ 226 రోజుల్లో ఏది చెప్పినప్పటికీ కూడా లోకేష్ గారు ఏది చెప్పినా కూడా సాధ్యం అయ్యేయే ఆయన చెప్పాడు తప్ప ఏంటిరా ఏం మాట్లాడుతున్నాడు ఇది జరిగే పనా అనే మాట ఒక్కటి కూడా తిను మాట్లాడాల. సో పీపుల్ ఆర్ సీయింగ్ ఏ గుడ్ లీడర్, ఏ ఫ్యూచరిస్టిక్ లీడర్ ఇన్ లోకేష్ అనేది ఈ యాత్ర ద్వారా చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. రైట్. ఏముంది ఊరికే నడవటం కాదు కదా. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి 3600 ఏదో నడిచానని చెప్పుకోవచ్చు. ఎంత నడిచాను అన్నదే కాదు, ఎలా నడిచారు, ప్రజలతో ఎలాగ మమేకం అయ్యాడు, నడవడానికి ఎన్నో అవరోధాల మధ్య నడవడానికి జగన్మోహన్ రెడ్డి యాక్షన్ అవరోధాల మధ్య నడవడానికి ఆయనకి అవరోధాలు, ఆయన నడవనివ్వలేదు. తండ్రిని తప్పుడు కేసులతో జైల్లో పెడితే మరి ఆ బాధలు కూడా ఆ బాధ్యతలు కూడా భుజాన వేసుకుని దాదాపు 56 రోజులు ఒక పక్క ఎంత మానసిక టెన్షను. అవును. ఈయనలాగా ఇప్పుడు తండ్రి అవరోధం వచ్చి లోకేష్ గారి యాత్ర ఆగింది తప్ప ఎవ్రీ వీకెండ్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. అప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ రోజులు నడిచాడు ఆయన. బట్ ఎవ్రీ వీకెండ్కి సరే కేసుల గురించి అన్నో ఇంకోటనో ఫ్రైడే వెళ్ళిపోయేవాడు, తర్వాత 2 రోజులు ఉండి మళ్ళీ ఆయన వచ్చేవాడు. ఈయన మొదలు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చో లేకపోతే ఇంకొక వరద వచ్చో తుఫాను వచ్చో తప్ప ఆపలా. ఆ తండ్రి గారికి ఆ కష్టం వచ్చినప్పుడు మటుకు తప్పనిసరి కదా, అది కూడా బాధ్యత ఆపడం జరిగింది. దేర్ ఇస్ అది బాధ్యత తప్పదు. మధ్యలో ఒక స్టేజ్లో తను వెళ్ళిపోతానంటే కూడా టు బి వెరీ ఫ్రాంక్ నేనే వారించా, లేదు నేను ఐ హ్యావ్ టు గో అండ్ స్టార్ట్ మై యాత్ర అంటే నో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాయర్స్, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో మనం అనుకున్నట్టుగా ఉండదు, వాళ్ళ కళ్ళు ఎదురకుండా కనపడితేనే దేర్ ఫోకస్ వుడ్ బి డిఫరెంట్ అంటే అప్పుడు ఆయన పాపం లాయర్లు రాత్రి 9:30కి రమ్మన్నా 10:30కి రమ్మన్నా వెళ్ళి వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసి హీ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ సెవరల్ అదర్ లాయర్స్. ఈ లాయర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ మళ్ళీ వాళ్ళకి చెప్పి హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్ యాజ్ ఎ సన్. ఆయన ఫాదర్ కష్టం వచ్చినప్పుడు హీ హాజ్ డన్ ఎ గ్రేట్ జాబ్.